బీసీ ప్రజల్ని మరోసారి నయవంచన గురి చేసి ఈ రాని లోకల్ బాడీ రిజర్వేషన్ల విషయంలో లోకల్ బాడీలో అంతో ఇంతో 50% వరకు రీచ్ అయినాం. కానీ ఉద్యోగాలలో విద్య విషయంలో మేము వెనకబడినాం. మీరు ఇవ్వాల్సింది అక్కడ కదా మాకు. ఆ టాపిక్ లేకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీ ఆయన కాంగ్రెస్ తిడతాడు, కాంగ్రెస్ ఆయన టీఆర్ఎస్ తిడతాడు. మరి ఉద్యోగాల అంశం ఏది ఇక్కడ? 42% రిజర్వేషన్ ఉద్యోగాలలో ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఆ 27% రిజర్వేషన్ కూడా గౌరవ ప్రధాని మాజీ ప్రధాని విపి సింగ్ గారి పుణ్యాన్ని వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పైన బీసీ ప్రజలు ఇలా అనుమానంతోనే చూస్తా ఉన్నారు. అటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముస్లింల పేరు మీద వాళ్లకు అంశం కావాలి కాబట్టి ఆ రిజర్వేషన్ ముస్లింలకు ఎట్లిస్తారని మాట్లాడుతూ ఉన్నారు. మీరు గుజరాత్ లో ఇచ్చుకోవచ్చు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇవ్వద్దట. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇయ్యాలనేటువంటి ఆలోచనే ఉంటే ఈ పార్టీలు ఇంత దుర్మార్గంగా మెలికలు పెట్టి మాట్లాడవు. చట్టసభలో కూర్చున్నాం కదా, ముఖ్యమంత్రి గారు నేను ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నా, ఈ 15% లెక్క మీరు తీసుకున్నారు కదా, మీ లెక్క ఆ 15% తేల్చడం కోసం ఒక రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి అన్ని పార్టీల నుంచి ఎట్లయితే అసెంబ్లీలో ఏకగ్రీవంగా పాల్గొనే పార్టీలు, ఆ పార్టీలు అన్ని పార్టీల నుంచి మీ నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని, మళ్ళా బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ నాయకత్వాన్ని పంపించి రిటైర్డ్ జడ్జి గారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఈ 15% సీట్లు మీరు తీసుకోరు. మీరు కొద్దిమంది ప్రజలు, మా మెజార్టీ ప్రజలకు ఇయ్యలేరు, కానీ మేము మెజార్టీ ప్రజలు మేము ఈ 15% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీ 15% లోకల్ బాడీలో 15% సీట్లు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పోతుందో ఈ 15% తీసుకోవడం విషయంలో మీరు ముందుకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఇక రెండో విషయం, ఇవాళ 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాడు. సరే, మీరు చేసిరా, వాళ్ళు చేసిరా, ఎవరో చేసిరు, కానీ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఈడబ్ల్యూఎస్ ఎంత వస్తుంది? 11 పోయిన ఎక్స్ట్రా పోయింది. దాదాపు 42% రిజర్వేషన్ కనుక మాకు ఇంప్లిమెంట్ అయినుంటే కనీసం 10,000 ఉద్యోగాలు మా బీసీ బిడ్డలకు వచ్చేటివి. ఇస్తాన్న 27% రిజర్వేషన్ కూడా మాకు దక్కట్లేదు ఉద్యోగాల దగ్గర. విద్యా సంస్థల్లో కూడా మా పరిస్థితి అదే. అసలైన విద్యా ఉద్యోగాలలో అక్రమంగా ఈడబ్ల్యూఎస్ కోట అమలు చేసుకుంటారు. ఈడబ్ల్యూఎస్ కోటా లేని లోకల్ బాడీలో మాకిస్తామని చెప్పి మభ్య పెట్టుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకెన్ని రోజులు మభ్య పెడతారు మమ్మల్ని? అందుకోసమే నేను బీసీ సమాజానికి రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా, వీళ్ళు మనని 42 కాడికి తీసుకుపోయి మిగతా జనరల్ సీట్లను కబ్జా పెట్టాలనేటువంటి ఒక కుయుక్తులు పన్నుతా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా బీసీలకు న్యాయం జరగలే. కేంద్ర ప్రభుత్వం 27% మండల్ కమిషన్ ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ కూడా పార్లమెంట్ లో పి చిదంబరం గారు అడిగినటువంటి ప్రశ్న ఇది. క్వశ్చన్ నెంబర్ 3231 ప్రకారం 9th ఆగస్టు 2021 లో అడిగిండు, మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఓబీసీల వాటా ఎంతుందా అని అడిగితే రిజర్వేషన్ వచ్చిన తర్వాత 30 ఏళ్లకు కూడా 20% దాటలేకపోయింది రిజర్వేషన్. ఇక్కడ కదా మేము వెనుకబడ్డది. ఈ ఉద్యోగాల విషయంలో వెనుకబడ్డాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మహిళలకు రిజర్వేషన్ తీసుకొస్తా ఉంది.
చట్టసభల్లో. మరి అందులో మా బీసీ మహిళలు ఉన్నారా? మా బీసీ మహిళలకు ఎందుకు వాటా లేదు? అవకాశం ఉన్న కాడ మీరు ఇయ్యరు, కానీ ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని ఆ 42 అనేటువంటి ఉట్టికాడ కట్టి అవకాశం ఉన్న మీరు ఇవ్వరు. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ మీ చేతులున్న కార్యక్రమాలు చేయకుండా 42% మంత్రి పదవులు బీసీలకు ఇయ్యంగా ఏ రాజ్యాంగం అడ్డుకోదు. 42% కార్పొరేషన్ పదవులు బీసీలకు ఇస్తే అడ్డుకునేవాడే లేడు. 42% కాంట్రాక్టులు 2023 నుంచి 2024 ఎండింగ్ వరకు 1,08,000 టెండర్లు పడ్డాయి. ఇందులో 42% టెండర్లు బీసీలకు ఇస్తాన్నారు కదా, ఇవి ఇస్తా అంటే కూడా ఎవడు అడ్డుకోకపోతుండే. అవకాశం ఉన్న కాడ మీరు ఇవ్వకుండా ఏదైతే క్లిష్టంగా ఉంటుందో దాని చుట్టూ మమ్మల్ని తింపి మీరు ఓట్ల రాజకీయం, ఓట్ల లబ్ధి కోసం ఇవాళ ప్రయత్నాలు చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ నమ్మడానికి బీసీ ప్రజలు సిద్ధంగా లేరు. ఇక బీజేపీ పార్టీ 42% విషయంలో ముస్లింల విషయం చెప్పుకుంటూ పబ్బం గడుపుతా ఉన్నది. భారతీయ జనతా పార్టీ హిస్టరీలో కూడా ఏ ఒక్కనాడు బీసీల కోసం మంచి చేసే రిజర్వేషన్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన దాఖలాలు లేకపోగా ఈ బీసీ నిరుద్యోగుల పొట్టగొట్టే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఈ ఈడబ్ల్యూఎస్ ని చెప్పో పెట్టకుండా, ఎలాంటి కమిషన్ వేయకుండా అప్పనంగా దొంగతనంగా 10% ఇంప్లిమెంట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఈ ముగ్గురు తోడు దొంగలు కలిసి బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొస్తా, నువ్విస్తావా, నేను కట్టుబడున్నా ఒగల్ని బట్టకొగలు వాళ్ళ ధర్నాలు చేస్తా ఉంటే మీ నిజాయితీ ఏందో ఆల్రెడీ మనం ఎంపీటీసీ జెడ్పీటీసీల దగ్గర 50% రిజర్వేషన్ జనరల్లో కూడా పోటీపడి 50% పైసలకు మనమే ఉన్నాం కదా. మరి 42 తెచ్చితే అంటున్నటువంటి డ్రామా ఏంది? అందుకోసమే బీసీ ప్రజలారా, మరోసారి మనం అప్రమత్తంగా ఉండాలి. ఈ నయవంచకులు దిగిర్రు. ఈ నయవంచకుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ఆయా పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నా, మీరు తాగింది బీసీ తల్లిపాలు. ఈ జాతులకు అన్యాయం జరుగుతా ఉంటే మీరు